దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే మీరు అని సంబోధిస్తూ ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి 34 సంవత్సరాలుగా పార్టీ కోసం నా జీవితాన్ని ధారపోసిన వ్యక్తిని అని మీరు అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్నటికెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధించినాయి. ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం తప్పు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పాలి తప్ప మీరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్ట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇద్దరు కూడా నిజాయితీగా ఉన్నవాళ్ళే. కానీ కోమటిరెడ్డి మీరు అని చెప్పి బ్రాండ్ కాదు బ్రాండీ షాప్ అని బ్రాండీ షాప్ పెట్టుకునే వాళ్ళని చెప్పి మాట్లాడుతుంటే నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పుట్టలే, స్కూల్లో చదువుకుంటుండే ఆయన. 34 ఏళ్ళుగా పార్టీ కోసం ఇవాళ రక్తం దారం పోస్తే ఇవాళ నన్ను అవమానపరిచిన విధంగా మీరు బ్రాండ్ కాదు బ్రాండ్ కాంగ్రెస్ లేకుండా బ్రాండీ షాప్ నడుపుకునేవారు. నేను ఒక్కటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. మీరు నా మీద ఒక్క పాట పడినా నేను మాట పడే ప్రసక్తే లేదు. ఇవాళ మీరు గతంలో రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యేకు శాసనసభ్యునికి రాజీనామా చేశాను, పార్టీకి రాజీనామా చేశానని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయ్యిండ్రు. రాజీనామా చేసిండా? సంవత్సరం పాటు కంటిన్యూగా ఉన్నవో ఎమ్మెల్యేగా. అదే ఇవాళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేస్తున్న ఒక జాతీయ పార్టీలో. ఆయన కూడా 56 ఏళ్ళ వయసు ఉన్న ఆయనకి ఇష్టం ఉన్న పార్టీలో ఆయనకు పోయిండు. దానికి నాకు సంబంధం లేదు. కానీ మీరు అనే పదాన్ని వాడి బ్రాండ్ కాదు బ్రాండీ షాప్ అనే మాట. నేను ఇంజనీరింగ్ తర్వాతనే మేము సొంతంగా కాంట్రాక్ట్ చేసుకుని కష్టపడి పైకి వచ్చేవాళ్ళం, మోసం చేయలే ఎవరిని. కానీ మీరు అనే పదాన్ని విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు. అవును సార్, నన్ను బాధించాయని చెప్పి వెంకటరెడ్డి అంటున్నారు, క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిమంది రాజకీయ పార్టీల యాజమాన్యంలో పనిచేస్తున్న మిత్రులు, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు మా మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించడం ద్వారా సంకుచితమైన రాజకీయ ప్రయోజనం పొందడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అర్థం లేని అపోహలు కలిగించే ప్రశ్నలు వేసిండ్రు. నేను ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో విస్పష్టంగా చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా అన్ని రకాల సేవలు అందించిండు. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో బలంగా పనిచేస్తాడు. మేము వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకున్నాం. పార్టీ లైన్ తప్పకుండా మున్గోడులో పార్టీని గెలిపించడానికి పనిచేస్తాడని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ద్వారా మా స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి వేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా కుటుంబ సభ్యుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్రోహి, కాంగ్రెస్ ద్రోహి. కన్న తల్లి లాంటి పార్టీని సొంత కొడుకులాగా ఆదరించి శ్రీమతి సోనియా గాంధీ గారు అవకాశాలు కల్పిస్తే ఎక్కడో వ్యాపారాలు చేసుకునే అతన్ని కూడా తీసుకొచ్చి ఎంతో మంది, నల్గొండ అంటేనే కాంగ్రెస్ నాయకులకు ఒక బలమైన వేదిక. అట్లాంటి బలమైన జిల్లాలో 2009లో ఎక్కడో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మొహం చూసి వారి విజ్ఞప్తి మేరకు భువనగిరి పార్లమెంట్ సీట్ ఇచ్చి గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీ. 14లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. వారి సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిండ్రు. ఈరోజు ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించే బ్రాండ్ ఏదైతే ఉందో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్ లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా, బ్రాందీ షాప్లో పనిచేయడానికి కూడా పనికిరాడు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, అట్లాంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నా సహచర స్టార్ క్యాంపెయినర్, నాకంటే సీనియర్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రికి రాజీనామా చేసి రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పాత్రను పోషించిండు. కాబట్టి అపోల ద్వారా మా ఎంకన్నా మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్లో వెంకటరెడ్డి గారు కంప్లీట్గా రాజగోపాల్ రెడ్డితో డీలింక్ అయిపోయింది.
వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది ఇంటికి సంబంధించింది, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది. కాబట్టి మీరందరూ సృష్టించిన అపోల వల్ల ఒకవేళ వెంకటరెడ్డి గారు మనస్తాపం చెంది ఉంటే నేను స్పష్టంగా వివరణ ఇస్తున్నా. ఆ ప్రస్తావనలో వెంకటరెడ్డి గారి గురించి లేదు. నేను అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ మీరు చూడండి ఒకసారి. మీ దగ్గర మీరు అన్నారనేది మీరు అనేది గౌరవం, నువ్వు అనేది తిట్టు. ఒకవేళ నువ్వు అని రాజగోపాల్ని తిట్టమని వెంకన్న కోరుకుంటే తప్పకుంటే తిడతా. మనం ఎవరినైనా సహచర శాసనసభ్యుడు నిన్నటి వరకు పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు అని గౌరవప్రదంగా సంబోధించిన. మీరు అంటే ప్లూరల్ కాదు, ఇద్దరు కాదు, ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం. నేను అదే చెప్తున్నా. మీరందరు కలిసి, మీరందరు అంటే ఒక్కరు కాదు, మీరందరు మీడియాలో ఉండే పార్టీలు నడిపే టీవీలోళ్ళు పేపర్లోళ్ళు ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం ద్వారా ఇట్లాంటి సమస్యలు సృష్టిస్తారని మీకు అక్కడనే చెప్పిన. సేమ్ నేను ఊహించినట్టు చేసిన ఊహకి ఏమాత్రము అంచనాకి ఏమాత్రం తగ్గకుండా మీరు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న వెంకన్నకు, ఈ స్టేట్మెంట్కి వెంకన్నకి సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి పేగుబంధం తెగిపోయిందని. ఇక నిన్నామన్న రాజగోపాల్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించిండు, బహిరంగ చర్చ అన్నాడు, ఇది అన్నాడు. ఇవాళ మధ్యాహ్నం చెండూరుకు వస్తున్నా. నీ టెండర్ల మీద, నీ కాంట్రాక్ట్ల మీద, నువ్వు 8 సంవత్సరాలు కేసీఆర్కు వ్యతిరేకంగా చేసిన పోరాటం మీద, నీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వచ్చిన టెండర్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమిషన్లకు అమ్ముకున్న విషయాల మీద కూడా బహిరంగ చర్చ చెండూరు చౌరస్తలో పెడదాం, లేకపోతే నకిరేకల్ నడిబజార్లో పెడదాం. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి గారు ఈ 8 సంవత్సరాల కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రజా పోరాటం చేసిండా? పోనీ న్యాయస్థానాలలో ఏమైనా కేసులు వేసిండా? రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూడండి. ఆయన బాల్క సుమన్ గువ్వల బాలరాజు గారి దగ్గర పాఠాలు చెప్పించుకున్నట్టుగా ఉంది. 7 ఏళ్ల నుంచి బాల్క సుమన్ గారు, గువ్వల బాలరాజు గారు ఏవైతే అరిగిపోయిన రికార్డు వేసిండ్రో ఆ రికార్డు ఎత్తుకొచ్చి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను సూటిగా రాజగోపాల్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. 8 సంవత్సరాలల్లా మీరు చేసిన పోరాటం కేసీఆర్కు వ్యతిరేకంగా, నేను చేసిన పోరాటం చర్చ చేద్దాం. నెంబర్ 1, 2014 కంటే ముందు నా మీద ఏమైనా ఒక్క కేసు అయినా ఉందా? 2014 చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మీద 120 కేసులు పెట్టిండు. ఆ కేసులను నీ మీద నువ్వు నిజంగానే కొట్లాడుంటే నీ మీద ఒక్క కేసు అయినా పెట్టిండా కేసీఆర్? కేసుల విషయంలో చర్చించుకుందాం. నీ మీద ఉన్న కేసులు జీఎస్టీ కేసులా, ఇన్కమ్ ట్యాక్స్ కేసులా, లేకపోతే చట్టాలకు పన్నులు చెల్లించకుండా తప్పించుకొని ఆ కేసులలో జైలుకు పోకుండా ఇవాళ అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని బీజేపీలకు పోతున్నావా అనే దాని మీద కూడా చర్చించుకుందాం. 3వది, మీకు పార్టీ ఇచ్చిన పదవుల మీద, నాకిచ్చిన పదవుల మీద కూడా చర్చించుకుందాం. 4వది, మీరు ఏదైతే మనస్తాపం చెందిన టెండర్ వస్తే సంతోషంగా ఉంటావా? టెండర్ రాకపోతే మనస్తాపం చెందుతావా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.